వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్, ప్రశాంత్ కిషోర్ ఎట్లాంటి వ్యాఖ్యలు చేసినా, ఎట్లాంటి సర్వేలు చేసినా, ఏ పార్టీకి సపోర్ట్ చేసినా అది సెన్సేషనల్ గానే మారుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్ టైమ్స్ లో బొత్స సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ టీడీపీతో కాస్త క్లోజ్ అసోసియేషన్ లో ఉన్నారు, మంతనాలు జరుపుతున్నారు అనే విషయాన్ని లీక్ చేశారు ప్రశాంత్ కిషోర్ గారు. అయితే ఈ విషయం పట్ల కొన్నాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు బొత్స గారు, కానీ ఈ మధ్యనే రీసెంట్ గానే ఆయనపై కొన్ని సెటైర్స్ వేసే ప్రయత్నం చేశారు. బట్ బాబు గారితో చేసేటటువంటి మంతనాల గురించి మాత్రం సైలెంట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. అంటే సరైన కౌంటర్ ఇవ్వలేదు, సరైన ఆన్సర్ ఇవ్వలేదు అని కూడా చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు బొత్స సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు అని ఫస్ట్ తెలుసుకుందాం. ఈయన పెన్నెస్స సాంబశివరాజు గారని ఒక మంచి నిస్వార్థపరుడైనటువంటి రాజుగారు నాయకుడు, కార్మిక నాయకుడు. నెల్లిమర్ల జూట్ మిల్లు దానికి కార్మిక నాయకుడు. ఆ జూట్ మిల్ని బ్రతికించింది ఆయనే, సాంబశివరాజు గారు. ఆయన కొంతకాలం ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ ఎమ్మెల్యే దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు బొత్స సత్యనారాయణ. అసిస్టెంట్ అన్నసరికి ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేయాలి కదా. అప్పుడు బొత్స సత్యనారాయణ మామూలు వాళ్ళ దృష్టిలో మామూలుగా ఉండేవాడు. అప్పుడు నేను యువకుడినే, నాకు కమ్యూనిస్ట్ పార్టీతో బాగా అనుబంధం ఉంది. అప్పుడు మన తగరపోర్స్ అని మా ఊరు, ఆ ఊరు నుంచి రామానాయుడు వీళ్ళందరూ కార్మిక నాయకులే. సాటి కార్మిక నాయకుడు కదా అని వెళ్తుండేవారు. అప్పుడు ఆయన చాలా వైభవం వేరుగా ఉండేది. అప్పుడు అందరికీ ఏదో విధంగా సహాయపడడం, అంతకంటే ఎక్కువగా దిగువకు వెళ్ళి మాట్లాడను, అందరికీ ఏదో విధంగా సహాయపడేవాడు. ఆయనకి అసిస్టెంట్గా అయిపోయింది కదా. తర్వాత ఏమైందంటే బొత్స ఫ్యామిలీ కొంచెం పెద్దదైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. ముందు ఏరియా మీద పట్టు సాధించాడు, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మంచి ఒక దూకుడు స్వభావంతో కానీ పట్టు సాధించాడు. సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ బాగా దూకుడుగా చేసేవాడు. ఈయనకి మేనల్లులు కూడా అంటే సపోర్ట్ చేసేవారు. ఒరే అదికి వెళ్ళి కోటి మట్టి తెచ్చేయండి, మనకు 50,000 రూపాయలు ఇవ్వాలంటే కొట్టి తెచ్చేయడమే అయ్యేవాడు. డబ్బో దిబ్బో నేర్చుకున్న లాభం లేదు. అలాగా ఇప్పుడు తెలుసా నీకు, విజయనగరంలో స్వయంగా కలెక్టర్ గారు నాతో చెప్పారు, నా ఫ్రెండ్, ఆయన స్వయంగా కలెక్టరు ఏమన్నాడంటే, నాయక్ ఆయన పేరు ఎంఎం నాయక్, ఆయన కలెక్టర్గా ఉన్నాడు. ఇక్కడ మీ సేవలో ఉండేవాడు కమిషనర్గా. అక్కడ ఆయన ఒకటే చెప్పాడు, ఇక్కడ కలెక్టర్ కాదండి, ఎవరికైనా మాట చెల్లదు. ఒక బొత్స గారు ఒక మాట చెప్పినట్టయితే మొత్తం విజయనగరం అంతా కూడా, ఈ జిల్లా అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంది అని చెప్పేసి షాక్ అయిపోయానమాట. అక్కడ ఏంటంటమ్మా, ఏ వ్యాపారం చేసినా, ఏ రియల్ ఎస్టేట్ చేసినా 25 to 30% ఇచ్చి ఇవ్వాల్సింది మాట. అది ఇప్పటికంతే అందరికీ తెలుసు. ఒకవేళ వీటిని చేసే వీడియో విజయనగరం వార్తలు చూసినట్టయితే తప్పకుండా ఇది కరెక్టే. ఇది అంటే బొత్స ముందరి జీవితం ఇదే. ఇక్కడి నుంచి మామూలుగా కాంగ్రెస్ పార్టీలో నెగ్గి కొంచెం మినిస్టర్ అయిన తర్వాత బొత్సని మన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేశారు బొత్సని. అలాగే ప్యారలల్గా మన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారన్నమాట. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తదనంతరం బొత్స ఒకరు, అక్కడేమో కిరణ్ కుమార్ ఒకరు, ఇద్దరూ పోటీ పడ్డారు. ఎవరికి వస్తుందా, బొత్సకు వస్తుందా కిరణ్ కుమార్ రెడ్డికి వస్తుందని పోటీ పడ్డారు. అనుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి మినిస్టర్ అయ్యాడు. అయితే అప్పుడే బొత్స మన జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని తిట్టాడనమాట. ఏంటి అప్పుడంటే ఆయన రాజకీయ నాయకుడిగా వస్తున్నాడు, లేదా విజయమ్మ రాజకీయ నాయకురాలుగా వస్తుందనే శబ్దం విని తిట్టాడనమాట. మళ్ళీ విజయమ్మ రాజకీయ నాయకురాలుగా వస్తుందా, అసలు వాళ్ళ తాలూ క్యాస్ట్ కూడా బయట పెట్టింది బొత్స సత్యనారాయణ. వాళ్ళు క్రిస్టియన్స్ ఎలా వస్తారు అదంతా మాకు తెలియదు, కానీ మేము ఉండాలి, మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ఎవరో ఒకరు అధికారంలో ఉండాలి, వాళ్ళు రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి నిలబడడానికి వీల్లేదని ముందు ప్రదరించింది బొత్స సత్యనారాయణ. వైఎస్ విజయమ్మని తిట్టింది బొత్స సత్యనారాయణ. తర్వాత అనుకోకుండా కాలగర్భంలో
మన రాజశేఖర రెడ్డి తర్వాత మనకి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రోషయ్యని పెట్టారు. రోషయ్య పెట్టిన తర్వాత రోషయ్యని పిలిచి నేను అధికారంలోకి వస్తున్నాను, ఏర్పాట్లు చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం రోషయ్య గారే చెప్పారు. రాజకీయంగా ఎన్ని జంతర్ మంతర్ మాయాజాలాలు జరుగుతాయో ఆలోచించుకో. ఆ రోషయ్య ఏంటంటే ఇక కక్కలేక మింగలేక ఆయనేమో పదవిలోంచి దిగిపోయాడు మాట. అప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ హాలో అయిపోయింది. హాలో అయిపోయినట్టయితే వెళ్ళి ఆ సోనియమ్మని అడిగాడనమాట. అమ్మ ఏర్పాట్లు చేసి పెడితే నేను పదవిలో ఉంటానంటే, నువ్వు చాలా టూ యంగ్ అయ్యా, కాంగ్రెస్ పార్టీ కనిపించని పరిస్థితి వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో నిన్ను కొంచెం ఆగు, మీ నాన్నగారు ఎలాగైతే పోరాడారో ఆంధ్రదేశం తరఫున నువ్వు ఉండు అని చెప్పారన్నమాట. అప్పటికే మనకి తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయ్యాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తనకి ఏమాత్రం విలువ లేదని తెలిసి వైఎస్ఆర్సిపి అని పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుంది కాదు, ఇక్కడ కొనుక్కున్నాడు. వైఎస్ఆర్ అంటే ఈ వైఎస్ఆర్ కాదు, జగన్మోహన్ రెడ్డి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ ఇది. అందువల్ల దొరికింది కదరని చెప్పేసి అందిపుచ్చుకొని పార్టీ పెట్టాడు. అనుకోకుండా కొన్ని సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి రాజకీయంగా చదరంగం ఆడుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, అప్పటికే 1,00,000 కోట్లు ఉన్నాయి. మైసూరు మహారాజా ఉండే ఇల్లు ఎంత 20 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి ఉండే ఇల్లు బెంగళూరులో 33 ఎకరాలు. ఇలా కొన్ని వందల ఎకరాలు ఇల్లు కానీ బాగా సంపద అంటే ఇంకా చాలా గొప్ప సంపద, లెక్కలేనంత సంపద సృష్టించాడు. ఇప్పుడు హీ ఈజ్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్లో ఉంటే కానీ ఆ ప్రాపర్టీని కైవసం చేసుకోలేడు, కాపాడుకోలేడు. అది ప్రాపర్టీ కానీ కాపాడుకోలేడు. మరి ఎంతకాలం ఒక ప్రాణం, 2 అమ్మాయిలు, భారతి, ఇన్ని 1,00,000 కోట్లు ఏం చేసుకుంటాడు? చేసుకోడు కదా. ఇక్కడ బొత్స సత్యనారాయణ ఏంటంటే ఆయనకున్న ఆస్తులను కూడా నిలబెట్టుకోవాలంటే ఈసారి బొత్స సత్యనారాయణ, బొత్స లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మి, తర్వాత ఏమో వాళ్ళ మేనల్లుడు, ఒక 4-5 నిలబడ్డారన్నమాట. అయినా అందరూ కూడా వాళ్ళు పదవులు కోల్పోయే పరిస్థితిలో ఉంది. పదవులు సంపాదించాలి. ఇది చాలా తెలివైనడు. రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కదా, ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. కనుక ఆయనకి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు. ఆయన తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఆయనే విద్యాశాఖ మంత్రి. అంటే అలా నవ్వులు పాలైపోయాడన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీని కాపాడుకునే పరిస్థితి రావాలంటే ఓ చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు. చంద్రబాబు నాయుడిని బతిమాలుకుంటే చంద్రబాబు నిజంగా ఒక గట్టి నాయకుడు మన చేతిలో, ఆయన రాజకీయంగా ఆలోచిస్తాడు. మంతనాలు జరుపుతున్నారని అనుకోవచ్చా? మంతనాలు చాలామంది తెలుగుదేశం వాళ్ళతో మంతనాలు జరుగుతున్నారు. ఈయన ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉండి మంతనాలు జరుగుతున్నట్టు. కారణం ఏంటంటే కనుసన్నల్లో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వేవ్ వచ్చింది కనుక మారారు, కానీ లేకపోతే వాళ్ళ జిల్లా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుతో మంత్రాలు జరిపినట్టయితే ఆయన ఆ జిల్లా అంతా వీరి కైవసంలో ఉందని దగ్గరికి తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు? ఏ ఎమ్మెల్సీ ఇచ్చేసి ఏదో మినిస్టర్ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చాడో బతికేస్తాడు. అది అందువలన బొత్స సత్యనారాయణ అందరికంటే ముందే ఆయన ఉన్నాడు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి 175 అంటే పెట్టాడు బాబు. ఎవరు? బొత్స సత్యనారాయణ. ఆడ పక్కనే పెద్దిరెడ్డి, రామచంద్రెడ్డి ఇలా ఉన్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే మరి అబద్ధాలు చెప్పేవాళ్ళు. మాకేదో ఒక మేజిక్ ఫిగర్ దాటుతుంది, బట్ జగన్మోహన్ రెడ్డి తాలూకు పట్టుదల ఊరకనే పోదంటే పర్వాలేదు. 175 అంటే ఏంటమ్మా? అందువల్ల అంత అభాస్పాలైపోయిన చరిత్ర బొత్స సత్యనారాయణది. అందువల్ల ఆయనకు ఒక ప్రొటెక్షన్ కావాలి కనుక ఎవరు రాజకీయాల్లో ఏముందమ్మా? ఎంతమంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు జనసేనకు వచ్చేస్తారు. అందువల్ల ఈ బొత్స సత్యనారాయణ చేసిన దానికి మాత్రం మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఆయన బలైపోయాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.